అసలు నేను అసలు రామ్ చరణ్ అసలు బుచ్చిబాబు ఏం మాయ చేసిన ఆ గెటప్ అయిన ఆ హెయిర్ స్టైల్ ఆ సెటప్ అసలు ఆ చేతులు అది పట్టుకొని నాకైతే నేనైతే అసలు రామ్ చరణ్ అన్న నీకు ఎంత మంది ట్రోలింగ్ చేసిలో వాళ్ళందరికి రాడ్డు దింపాలా ఈ సినిమాతోని ట్రోలింగ్ చేసిన నా కొడుకులకు ఈ సినిమాతోనే సమాధానం చెప్పాలా పెద్ద ఆ పోస్టర్ వస్తే గూప్స్ బంప్స్ అని అసలు ఈ బుచ్చిబాబు గారు భారీగా ప్లానింగ్ చేసిన భారీ బడ్జెట్ ఎందుకంటే కాస్టింగ్ కూడా పెద్ద కాస్టింగ్ ఉందన్న మన మున్నా బాయ్ జగపతి బాబు గారు అండ్ మన శివన్న వీళ్ళందరినీ తీసుకొని ఒక మంచి యుద్ధానికి కంబ్యాక్ ఇస్తారు నా పక్క పోస్టర్ తో ఎవరికి సమాధానం చెప్పాలో ఏ నా కొడుకు ఏ నా పార్టీకి సమాధానం ఇవ్వాలో ఈ సినిమాతో పెద్దతో ఇస్తాడు నాకైతే చాలా నమ్మకం ఉందన్న అండ్ రామ్ చరణ్ నీ పోస్టర్ నాకైతే అసలు ఆ బాడీ ఏందన్న ఆ హెయిర్ స్టైల్ అసలు ఆ బాడీ పెంచిండు పోయా మా అన్న ఇస్ కమ్ బ్యాక్ పెద్దతో వస్తాండు ఒక్కొక్క నా కొడుకు ఒక్కొక్క పార్టీకి దింపుతాడు రాడని సినిమాతో చెప్పుకోవచ్చు అయితే ఉన్న కాంట్రవర్సీ గురించి మనందరికీ తెలిసిందే. కొంతమంది ఏమంటారంటే మమ్మల్ని కాపీ కొట్టేసారు యాస్టీస్ సేమ్ గడ్డము సేమ్ లుక్ సేమ్ మాస్ ఎలిమెంట్ అని. మరి అన్న ఇప్పుడు మనుషులందరూ నీకు గడ్డం నాకు గడ్డం లేదు నీకు గడ్డం ఉంది అంటే ఆ సినిమాకి ఆ స్టోరీకి బుచ్చిబాబు తెలుసు అన్న ఉప్పెన సినిమా వచ్చిన బ్లాక్ బస్టర్ ఆయన ఏది కావాలో తెచ్చిండు ట్రోలింగ్ చేసిన అదే పని అన్న వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మీరు ఏ పార్టీ నా బైక్ ఆడి చేస్తారో నాకు తెలియదు సారీ బూతుల మాట ఎందుకంటే మా రామ్ చరణ్ గురించి తెలుసు గేమ్ చేంజర్ ఎంత మంచి సినిమానే కావాలని నాకు చెత్త నాకు నెగిటివ్ చెప్పి చేసిండు ఈసారి పెద్దతో దింపుతాడని చెప్తాను 100%. బుచ్చిబాబు గారు అంటేనే సుకుమార్ గారికి శిష్యుడు సేమ్ కొద్దిగా అలా కనపడతానే ఉంటుంది. మరి ఆ సబ్జెక్ట్ లో అన్న గురు శిష్యుని తర్వాత గురువు సినిమా శిష్యుని సినిమాలు ఇలా అంటే గురువు సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసు మన రామ్ చరణ్ యాక్టింగ్ గురించి మనం చెప్పుడు ఆస్కర్ అవార్డు అన్న ఆయన గురించి మనం అసలు కలవడమే గొప్ప ఆయన యాక్టింగ్ అంటే మెగాస్టార్ కొడుకైనా కూడా అంత గౌరవము ఆయన అంత బల్బు ఉండదు అన్న కొందరు హీరోలకు బల్బు మొన్న వచ్చిన బచ్చా నా కొడుకులకు నేను హీరో ఫోటో కూడా ఇయ్యారు నా కొడుకులు అరే నేను యాక్టర్ నాకు అరే ఒక ఉన్నాడు అని పేరు చెప్పదు చాలా ఇద్దరు ముగ్గురు ఉన్నారు నా ఫ్లాప్ తెలుసుగా వాళ్ళ పేరు యాక్టర్ అన్న నమస్తే అంటే ఫోటో కూడా ఇయ్యారు నా కొడుకు అంత గుర్తు కానీ రామ్ చరణ్ అన్న నమస్తే అన్న అంటే ఫోటో పల్మల్ గొడిలో ఇద్దరు నలుగురు బోన్సర్లు అరే నేను ఒకటి చెప్తా బాయ్ మీరు మొన్న వచ్చి 4 సినిమాలు వరుసగా 2-3 సినిమాలు పోయినాయి ఒక్కొక్కటి తెలుసు అంత యాక్టివ్ ఎందుకు మేము లేకపోతే మీరెక్కడిది అరే ఫ్యాన్స్ కే రెస్పెక్ట్ ఇయ్యారు ఫోటో టైం కూడా అంత బలుపు కానీ రామ్ చరణ్ మాట్లాడతారు పలకరిస్తారు నమస్తే అన్న వీళ్ళకు చూసి కూడా కళ్ళు ఏదో పెట్టుకుని తెచ్చారు నా బోన్సర్లు వాళ్ళకి 10 మంది బోన్సర్లు ఒరే నీ అవ్వ బోన్సర్లు నువ్వుకే అన్నస్తున్నాడు వాడైతే పీకేయడం మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది ఫ్యాన్స్ కి కూడా అరేగో రియల్ బ్రో చాలా తప్పు బ్రో అట్లా ఫ్యాన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి నువ్వు ఫోటో నమస్కారం పెట్టాలిగా మళ్ళీ ఇద్దరు ముగ్గురు వాళ్ళు నూకేస్తారు వాళ్ళు నూకినాడు మొన్న పడ్డాడు నా వానికి అరే నూకేస్తారు మొన్నడు అని చెప్పాలిగా ఫ్యాన్స్ లేని హీరో ఎక్కడిది రెస్పెక్ట్ ఇవ్వండి మెగాస్టార్ కొడుకైనా కూడా రెస్పెక్ట్ ఇస్తాడు అండ్ నాకే చాలా బాగా నచ్చింది పెద్దతో ఇట్టు కొడుతున్నాం కమ్ బ్యాక్ మూవీ అంతే